ఓకే. నిన్న క్లాస్‌లో మనము ఎన్‌లైట్‌మెంట్ ఎన్‌లైట్‌మెంట్ ఇన్ రిలేషన్‌షిప్స్ అన్న Enlightenment. ఎన్‌లైట్‌మెంట్. ఓకే. యాహ్! సో, మన సంబంధ బాంధవ్యాలలో ఆహ్, నుంచి మనకు అంటే మన జ్ఞానోదయం ఆ రిలేషన్స్ ద్వారా వస్తుందా? అన్నట్టుగా క్వెషన్ వేశారు ఆథరు. ఏంటంటే మన మన పర్స్పెక్టివ్ ఏంటంటే వెన్ వి గెట్ మ్యారీడ్ ఆర్ వెన్ వి ఆర్ ఇన్ రిలేషన్ విత్ ఎప్పుడైతే ఆహ్, ఆహ్, ఒక మేల్ అండ్ ఫీమేల్ స్త్రీ పురుషుడు వైఫ్ అండ్ హస్బెండ్ కానీ అట్లా రిలేషన్‌లో ఉన్నప్పుడు మాత్రమే మనం కి ఎన్‌లైట్‌మెంట్ అవుతామా? ఆర్ ఇది మీకయ్యిందా అన్నట్టుగా తను క్వెషన్ అడిగారు మనల్ని. సో, అది మన పర్స్పెక్టివ్ ద్వారా నిన్న మనము దీని గురించి మాట్లాడుకున్నాము. సో, స్టిల్ ఇట్స్ ఆహ్, మ యాక్చువల్లీ ఎన్‌లైట్‌మెంట్ అంటే మనకు బుద్ధిజంలో గానీ ఆర్ మనం ఎన్‌లైట్‌మెంట్ అంటే ఆబ్వియస్‌గా మనం బుద్ధుడినే తీసుకుంటాము. తనేమంటారంటే లైక్ ఇదంతా భ్రమ ఆర్ విముక్తి పొందడము ఈ ఇల్యూషన్ నుంచి. ఏంటంటే ఆహ్, ఈ పెయిన్ ఈ జీవితంలో వచ్చే పెయిన్ నుండి రిలీఫ్ పొందడము. అంటే అట్లా అని ఆహ్, చనిపోయినప్పుడు అంటే ఈవెన్ చనిపోతే కూడా బాధపడకూడదు అన్నదాకా తను ఎన్‌లైట్‌మెంట్ గురించి మాట్లాడతారనమాట బుద్ధుడు. సో, ఈ ఎన్‌లైట్‌మెంట్ అనేది Navina, మనకు please. పెయిన్‌లెస్‌గా Enlightenment. ఉంటుంది. Navina, please. సార్? Enlightenment. ఎన్‌లైటన్‌మెంట్. ఓకే. Please. ఏమంటున్నాను సార్ నేను? Enlightenment. ఎన్లైట్మెంట్ అంటున్నావు. ఎన్లైట్మెంట్ ఎన్‌లైటన్‌మెంట్. ఓకే. ఎన్లైటన్మెంట్ యాహ్! సారీ. సో, ఈ విముక్తి గురించి మాట్లాడడం ఆర్ మనం ఇంకా చెప్తే నిర్వాణ గాని, ఇవన్నీ మనం మాట్లాడేదంతా ఎన్‌లైటన్‌మెంట్ గురించి మాట్లాడుతున్నాము. సో, ఇది రిలేషన్స్‌లో వెళ్ళినప్పుడు మనకు ఆ ఎన్‌లైట్‌మెంట్ కనిపిస్తుందా? అనేది క్వెషన్. సో, ఇప్పుడు ఫర్దర్‌గా చూద్దాము. ఇంకా తను ఎట్లా ఎంత డీప్‌గా వెళ్తున్నాడో ఈ రిలేషన్స్‌లో. సో, ఐ విల్ కంటిన్యూ చదవడం. చదువుతారా ఎవరన్నా? నాట్ ఎట్ ఇది ఈజ్ కనిపిస్తుందా? ద ట్రూ ఈజ్ ద ట్రూ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్ హాస్ దిస్ హ్యాపెన్ టు యూ నాట్ ఎట్ బట్ హౌ కుడ్ ఇట్ బి అదర్వైజ్ నో దట్ ఇట్ విల్ హ్యాపెన్. చెప్తారా చదవాలి? చదవండి ఇంకా. ఇన్ అదర్ వర్డ్స్ యువర్ In other words, you are waiting for an event in time to save you. Is this not the core error that we have been talking about? Salva- Salvation is not elsewhere in place or time. It is here and now. ఓకే. ఒక్క నిమిషం. ఓకే. అదే తను ఈ క్వెషన్ మన మన ఎక్స్‌పీరియన్సెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు, అది మీకు జరిగిందా? మీ ఎక్స్‌పీరియన్స్‌లో ఈ ఎన్‌లైటన్‌మెంట్ అనేది మీరు చూసారా? ఆర్ ఆఫ్టర్ వెన్ యూ ఆర్ ఇన్ రిలేషన్ ఆర్ విన్నారా? అని దాని గురించి మాట్లాడుతున్నాము. నాట్ యెట్. బట్ హౌ కుడ్ ఇట్ బి అదర్‌వైస్? సరే. ఇంకా రాలేదు అంటే మరి ఎప్పుడొస్తుంది? అంటే ఈ ఎన్‌లైటన్‌మెంట్ అనేది ఎప్పుడొస్తుంది? ఐ నో దట్ ఇట్ విల్ హ్యాపెన్. మనం ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు కాదు అంటే ఓకే. ఫర్దర్‌గా వస్తుంది అనేసి ఇంకా వెయిట్ చేస్తున్నాం దాని గురించి. ఇన్ అదర్ వర్డ్స్ యూ ఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఈవెంట్ ఇన్ టైమ్ టు సేవ్ యూ. సో, అంటే ఇంకా రాలేదు మరి ఎన్‌లైటన్‌మెంట్. ఫర్దర్‌గా వస్తదనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ కానీ, లైక్ మ్యారేజ్ తర్వాత వచ్చిన టైమ్స్‌లో వి ఆర్ గోయింగ్ టు గెట్ దట్ ఎన్‌లైటన్‌మెంట్. Is this not the core error that we have been talking about? సో, ఇది మనం అలా అనుకుంటున్నామా? లైక్ ఇంకా టైమ్ వస్తుంది మన ఎన్‌లైటన్‌మెంట్‌కి అని ఇంకా మనం వెయిట్ చేస్తున్నామా? అది ఒక
ఆహ్, ఒక తప్పు కాదా? ఆర్ మనం ఇంకా వెయిట్ చేయడం దేనికి? ఒకసారి మన రిలేషన్‌లోకి వచ్చిన తర్వాత ఆర్ వెన్ వి ఆర్ ఆల్రెడీ కమిటెడ్ టు విత్ పర్టిక్యులర్ పర్సన్ ఒక జీవనం సాగిస్తున్నాము ఒక పర్సన్‌తో ఇంకొక అదర్ ఆహ్, పర్సన్ లైక్ మేల్ కానీ, ఫీమేల్ కానీ చేసినప్పుడు ఆల్రెడీ మనము సో, వి షుడ్ గెట్ ఎన్‌లైటన్‌మెంట్. ఇంకా ఫర్దర్‌గా వస్తది అని అని అనుకోవడం అనేది అదొక తప్పిదం కాదా? అదొక ఎర్రర్ కాదా? అని తను మళ్ళీ క్వెషన్ అంటే మన ఆలోచనలకి మళ్ళీ సరే మనం అనుకుంటున్నాం పెళ్ళైన తర్వాత వస్తది ఆర్ రిలేషన్‌లో ఉన్నప్పుడు వస్తది అన్నప్పుడు. సో, మరి వచ్చేసిందా? ఆర్ ఇంకా రావాలని కోరుకుంటున్నారా? ఇంకా వస్తాయని వెయిట్ చేస్తున్నారా? అని మళ్ళీ మనల్ని క్వెషన్‌లోకి తీసుకెళ్తున్నారు. సాల్వేషన్ ఈస్ నాట్ ఎల్స్‌వేర్ ఇన్ ప్లేస్ ఆర్ టైమ్. ఇట్ ఈస్ హియర్ అండ్ నౌ. సాల్వేషన్ అంటే మళ్ళీ అగైన్ లైక్ రక్షణ గానీ ఆర్ ఆహ్, ఎన్‌లైటన్‌మెంట్‌ని దానికి మరొక ఆల్టర్‌నేట్ వర్డ్ వేసుకున్నా గానీ, ఇదంతా ఒక ప్లేస్ అక్కడికెళ్ళితే వస్తుంది ఆర్ ఆ టైంలో వస్తుంది. రేపు ఎల్లుండి వస్తుంది ఆర్ పెళ్ళైన తర్వాత వస్తుంది. ఆ! ఇక్కడ లేదు సాల్వేషన్. ఆ రక్షణ అనేది గానీ, ఎన్‌లైటన్‌మెంట్ అనేది గానీ ఎక్కడో లేదు. ఇప్పుడే ఉంది. ఈ క్షణంలోనే ఉంది. ఇక్కడే ఉంది అన్నట్టుగా మనకు మళ్ళీ సేమ్ ప్రీవియస్‌గా మనకెట్లా చెప్తూ వచ్చారో ఈ టైంలో ఉంది, ఈ క్షణంలో ఉంది, ఇక్కడే ఉంది, మీరెక్కడున్నారో అక్కడే ఉంది అన్నట్టుగా మనకు ఎన్‌లైటన్‌మెంట్ గురించి మాట్లాడుతున్నారు. What సో, does ఏమైనా that యాడ్ statement చేస్తారా? mean? What does that statement mean? Salvation is here and now. I don't understand it. I don't even know what salvation means. ఇది సాల్వేషన్ అంటే మోక్షం తీసుకోవాలి మనం. విముక్తి కానీ, మోక్షం కానీ అవునవును. అట్లా. ఉమ్. ఓకే. ఇంకా చెప్తున్నారా సార్ ఏమన్నా? ఊరికే సాల్వేషన్ అంటే మోక్షం. మోక్షం అనేది ఎక్కడో లేదు, ఎప్పుడో రాదు. అది హ్మ్. ఇక్కడే ఉంది, ఇక్కడే అని చెప్పాను. హ్మ్. అది నువ్వు ఎలా చూస్తావు అనే దాని మీద. హ్మ్. పరిపూర్ణత అనేది మన ఫస్ట్ పారాగ్రాఫ్ లోకి వెళ్తే ఎన్లైటెండ్ రిలేషన్షిప్ అనేది మనం ఇప్పుడు దాకా మనం చూసేది సంబంధ బాంధవ్యాలు అనే దాంట్లో చూసుకుంటే అమ్మ, అక్క, చెల్లి, పక్కింటి అత్తగారు, లేకపోతే పక్కింటి పిన్ని గారు, లేకపోతే పక్క వీళ్ళు, ఈ బాబాయిలు ఇవన్నీ కూడాను ఒక పిలుచుకోవడానికో లేకపోతే కంఫర్ట్ కోసమో పెట్టుకునేది. కానీ దాన్ని యొక్క ప్రాముఖ్యతని కానీ దాని లోపలికి కానీ వెళ్తే అది ఆ రిలేషన్షిప్ ని కూడా మనము ఎన్లైటన్ చేసి అంటే పెంచి చూసుకోవటం అనే దాన్ని ఇంపార్టెంట్ అన్నమాట. అది మనకి చెప్తా ఉన్నాడు. అంటే నేను ఇప్పటి వరకు ఏమనుకుంటున్నాను అంటే ఎన్లైటన్మెంట్ అనేది కానీ లేకపోతే మీరు చెప్పే నవ్వు అనేది కానీ ఇది ఏదైనా కూడా ఒక జీవితం అనేది ఒక పరిపూర్ణతని సాధించినప్పుడు ఇది వచ్చేస్తుంది అని చెప్పి నా అంటే ఎలా మనకి 4 అవస్థలు ఉన్నాయి. బాల్యావస్థ, యవనావస్థ, కుటుంబ అవస్థ, తర్వాత వార్ధక్యం. ఈ 4 అవస్థల్లో మనం జీవించి ఎందుకంటే ఒక సామెత ఉంది మనకి కామి కాని వాడు మోక్షగామి కాలేడు అని చెప్పి వేమన గారు అనుకుంటా. వేమన గారిదేనా? ఏం కానివారు సార్? కామి కానివాడు మోక్షగామి కాలేడు అని. మనం అవును డిస్కస్ సార్, చేసాం వేమన సార్. గారు. ఇదే ఈ డైలాగ్ మనకు అన్నమయ్య మూవీలో వెంకటేశ్వర స్వామి వచ్చి తన గురించి చెప్తా ఉంటారు. ఓకే. బట్ యాక్చువల్గా వచ్చి ఐ థింక్ ఇది వేమన గారు దాంట్లో వచ్చి సరే. సావిత్రి గారు అని చెప్పండి. అదే సార్, కామి కాని ఎవరు మోక్షగామి కారని యోగ వేమన చెప్తారు. అంతే కదా. థ్యాంక్ యూ. సో నాకు జీవితం అంటే ఏంటంటే ఈ 4వ అవస్థల నుంచి నేను పూర్తిగా బయటకు వచ్చినప్పుడు నాకు ఈ పరిపూర్ణత అనేది వచ్చింది. కాబట్టి నేను మోక్షానికి
నేను అర్హుణ్ణి అనేటువంటి ఒక అభిప్రాయం నాకు ఉంది. అవునా కాదా అనేది ప్రశ్న. దానికి సరే, అట్లాంటి అనుభవం నీకేమైనా ఉందా, నువ్వేమైనా అనుభవించావా దీన్ని అనేది మళ్ళీ మనం ఆ ప్రశ్న మనం అనుకున్నాం కదా, నేను ఎవరో ఒక అమాయకుడు, అజ్ఞానం, తెలివి తక్కువ ప్రశ్న వేసాడంటే గురువుగారు అడుగుతారు, నువ్వు అనుభవించావా ఇది, నీకు తెలుసా అంటే నేను అనుభవించలేదు, కానీ ఇంకా వేరే విధంగా ఏముంటది ఇంతకంటే. సో ఇట్లా ఇదే జరుగుద్ది, ఇలాగే జరుగుద్ది కాబట్టి నేను ఇలాగ అనుకుంటున్నాను అని చెప్పేసి ఒక మనం హౌ వి టేక్ దిస్ ఫాల్స్ ఇంప్రెషన్స్ ఫార్వర్డ్ అనే దాని గురించి మనం కనుక చూసుకుంటే, స్వామి సుఖబోధానంద ఓ దాంట్లో క్లాస్లో మాట్లాడు, అందులో ఒక ఆయన అడుగుతాడు, ఆల్ ఫ్రెంచ్ లేడీస్ ఆర్ ప్రాస్టిట్యూట్స్ అన్నట్టుగా చెప్తాడు. శీలం లేదు అని చెప్తాడు, ప్రాస్టిట్యూట్ అని చెప్పాడు, శీలం లేదు అని చెప్తాడు. నీకెలా తెలుసు, నువ్వు ప్యారిస్లో ఉన్నావా, నువ్వు చూసావా అనేది ప్రశ్న. అంటే నేను ప్యారిస్లో లేను, మరి నీకెలా తెలుసు, మా ఫ్రెండ్ చెప్పాడు. మీ ఫ్రెండ్కి ఎలా తెలుసు అంటే మైట్ బి హెస్ గాన్ వన్ ఆర్ టూ పర్సన్స్, ఒకళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ఉంటాడు అందుకని చెప్పాలి. మరి ఒకళ్ళ దగ్గరికి ఇద్దరి దగ్గరికి వెళ్ళి నువ్వు మొత్తం అందరిని ఎలా చెప్తావు, నాకు తెలియదు. కొన్ని వెళ్ళిన సంగతి నీకని గ్యారంటీ తెలుసా, వాడు చెప్పిందే విన్నావా, వాడు చెప్పాడు అంతే, వాడు వెళ్ళాడని కూడా నీకు తెలియదు కదా, తెలియదు. మరి అటువంటి అప్పుడు నువ్వు ఒక స్టేట్మెంట్ చేయాలి చేసినప్పుడు ఈ విధంగా నువ్వు ఎలా చేయగలుగుతావు. సో వెన్ వీ గో అంటే ఏదైనా కానీ మనం తరచి చూసినప్పుడు, లోపలికి వెళ్ళి చూసినప్పుడు యాక్చువల్గా మనకు వచ్చే నిన్న కూడా మనకు అదే అన్నాం, మన వాళ్ళు ఇట్లా అంటారు కదండి, మన పెద్దవాళ్ళు ఇలా చెప్పారు కదండి, నేను వేణిగా చెప్తాం. ఇవన్నీ కూడా మనం తిరిగి ప్రశ్న వేసినప్పుడు అవంతా ఒక పెద్ద శూన్యంలో తీసుకెళ్ళి ఎక్కడ కూడా ఒక బలమైనటువంటి సాక్ష్యము లేకపోతే బలమైనటువంటి కారణము ఎక్కడ కనపడదు. అందుకని ఈ రిలేషన్షిప్స్ గురించి వచ్చినప్పుడు కూడా, ఈ ఎన్లైటెన్ రిలేషన్షిప్స్ గురించి మనకి ఏంటి అనేది ఎలా వస్తుంది అనేది చూపించినప్పుడు, నువ్వు అనుభవించలేదు, నీకు తెలియదు అన్నప్పుడు మరి నువ్వు ఎలా చెప్తావు అంటే, నేను ఇలాగే జరుగుతుంది, నాకు ఇలాగే తెలుసు, నాకు ఇలాగ అవుద్దని నాకు తెలుసు ముందే అని చెప్తాను. అంటే ఇన్ అదర్ వర్డ్స్ నువ్వు చెప్పదలుచుకుంది ఏంటంటే, యు ఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఈవెంట్ ఇన్ టైమ్ టు సేవ్ యూ. ఏదో వచ్చి నిన్ను కాపాడుతుంది అని చెప్పి నువ్వు ఏదో ఒక సందర్భం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు. అది మనం చెప్పేదాన్ని, ఇది అతి ముఖ్యమైన పొరపాటు మనం చేసేది. మోక్షం గురించి నువ్వు ఎక్కడో తిరుగుతున్నావు, ఎక్కడో వెతుకుతున్నావు, ఎక్కడో చూస్తున్నావు, కానీ అది ఇక్కడే ఉంది, నీలోనే ఉంది. మనకు అదే కదా చెప్తారు, ఎక్కడికి వెళ్ళి చూడక్కర్లేదు, భగవంతుడు అనేవాడు నీలోనే ఉన్నాడు, నువ్వు ఎత్తుక్కో లోపలికి చూసి అని చెప్పి, అదే కదా ఇప్పుడు దాకా మనం వింటున్నాం. అదే చెప్తాను అనమాట, ఈజ్ హియర్ అండ్ నౌ. ఆ సాల్వేషన్ అనేది ఇక్కడే ఉంది, ఆ మోక్షం పొందడం అనేది ఎక్కడో లేదు, నువ్వు ఎక్కడ ఎతకక్కర్లేదు, ఆ భగవంతుడి కోసం ఎక్కడ ఎతకక్కర్లేదు. నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకుంటే నువ్వు భగవంతుని తెలుసుకుంటావు అని చెప్పి ఇంతవరకు అదే. సో మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు, ఒక వాక్యం చెప్పేటప్పుడు దాని యొక్క ఉత్తరార్థం ఏంటి, దానిలో ఏమి యాక్చువల్గా ఉంది, బిట్వీన్ ది వర్డ్ లెటర్స్, బిట్వీన్ ది లైన్స్, బిట్వీన్ ది వర్డ్స్ ఏముంది అనేది మనం అది కూడా చూడాలన్నమాట. బై ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్, ఆన్ అప్పర్ లేయర్ మనం దాన్ని తీసుకోకూడదు అని. ఓకే, ఇక్కడ నుంచి చదవండి మేడం. మోస్ట్ పీపుల్ నుంచి. పెట్టండి. Most people pursue physical pleasure or various forms of పైన వాట్ డస్ ద స్టేట్మెంట్ మీన్, చదవండి సార్. సాల్వేషన్. ఇప్పుడు చదవండి. దాని గురించి చెప్పారు కదా, Hmm. స్టేట్మెంట్ గురించి మాట్లాడారు కదా సార్. ఓకే, వాట్ డస్ Most దట్ people మీన్, Hmm. salvation is here and now, I don't understand it, I don't even know what salvation means.
అంటే అదే ఆ కదా. విముక్తి అనేది ఎక్కడుంది? ఎట్లా వస్తుంది మరి? అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం రిలేషన్స్‌లో ఉన్నాం కదా! ఐదర్ ఎనీ ఆఫ్ ద రిలేషన్ మనం మా ఈ మనుషులతో పెట్టుకునే ఎనీ ఆఫ్ ద రిలేషన్‌లో ఉన్నప్పుడు ఇది ఈ సాల్వేషన్ అంటే ఈ విముక్తి అనేది మనకు ఇక్కడ దొరుకుతుంది, ఇప్పుడు దొరుకుతుంది అన్నప్పుడు అది ఎలా? ఎలా దొరుకుతుంది? అసలు సాల్వేషన్ అంటే ఏంటి? అసలు విముక్తి అంటే ఏంటి? దాని గురించి మాట్లాడుతున్నాం సార్ ఇప్పుడిక. Most people pursue physical pleasure or various forms of psychological gratification because they believe that those చాలా కంటిన్యూ ఇట్స్ సార్. ఓకే అని దోస్ థింగ్స్ విల్ మేక్ దెమ్ హ్యాపీ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఇక్కడ సార్ సరిగా రాలేదు. అన్ని కనిపిస్తాం. ఓకే ఇదా ఓకే. Those things will make them happy or free them from a feeling of fear or lack. Happiness may be perceived as a heightened sense of That's a హైటెండ్ heightened sense of high- aliveness. heightened, heightened sense of aliveness attained through physical pleasure, or a more secure and more complete sense of self attained through some form of psychological gratification. This is the search for salvation from a state of satisfactoriness or insufficiency. Invariably, any satisfaction that they obtain a short-lived. So the condition of satisfaction or fulfillment is usually once again ప్రొజెక్టెడ్. projected once again into an imaginary point away from the here and now. When I obtain this or am free of that, then I will be okay. This is the కొంచెం unconsciousness పైకి mind. పైకి పైకి This is the unconscious mindset that creates the illusion of salvation in the future. Okay. So most of the people pursue physical pleasures or various forms of psychological gratification because they believe that those things will make them happy or free them from the feeling of lack of సో చాలా మంది ఏమనుకుంటారంటే ఈ సైకలాజికల్ ప్లెజర్స్ లైక్ నాకు సెక్స్ చేయడం వల్ల కానీ ఇంకా ఎట్లాంటి ఆల్టర్నేటివ్స్ వాళ్ళ పర్స్పెక్టివ్ వల్ల ఇది చేయడం వల్ల కానీ నాకు ఆ సాల్వేషన్ అంటే హాయిగా ఉంటుంది లైఫ్లో ఆర్ విముక్తి పొందుతాము ఆర్ మీనింగ్ఫుల్గా ఉంటుంది సంతృప్తి చెందుతాము అని కొంతమంది ఆ ఫీలింగ్స్ ఉంటాయి కొంతమందికి ఆ ఫీలింగ్స్ ఉంటాయి ఇంకొంతమందికి సైకలాజికల్గా ఆర్ ఇది సాధిస్తే నాకు ఆ ఎన్లైటన్మెంట్ దొరుకుతుంది కానీ ఆర్ ఆ హ్యాపీనెస్ దొరుకుతుంది ఆ సంతోషాన్ని ఆ పాయింట్ ఆఫ్ సక్సెస్ని నేను ఫీల్ అవుతాను అని అట్లాంటి ఫీలింగ్స్తోని ప్రతి మనిషి డిఫరెంట్ వాళ్ళ జానర్లో ఏమేమి వస్తాయి వాళ్ళ లిమిటేషన్స్ బట్టి వాళ్ళు అట్లా వెయిట్ చేస్తూ ఉంటారు things will make them happy or feel free them from a feeling of fear of lack. సో ఇవన్నీ సాధించినప్పుడు కానీ ఇవన్నీ పొందినప్పుడు కానీ వాళ్ళు ఈ భయం నుంచి ఆర్ ఇప్పుడు లేదు కాబట్టి ఇక ముందు నాకు వస్తుంది అది తీర్చుకుంటే అది వస్తే అక్కడికి వెళ్తే అని మనం అలాంటి భయాల నుంచి ఆర్ అలాంటి అసంతృప్తి నుంచి ఆ తృప్తికి వెళ్తాం అనమాట ఎప్పుడు ఈ శారీరక సుఖాలకు కానీ ఆర్ సైకలాజికల్గా మన మైండ్ కోరుకునే ఏవైనా థింగ్స్ సక్సెస్ రావడం కానీ పేరు రావడం కానీ అట్లాంటివి హ్యాపీనెస్ మే బి పర్సీవ్డ్ యాజ్ అన్ heightened sense of aliveness attained through physical pleasure or a more secure and more complete sense of self attained through psychological gratification. సో ఈ సంతోషము పీక్ స్టేజ్కి వెళ్తుంది ఎప్పుడైతే మనము ఆ ఫిజికల్ ప్లెజర్ తీసుకున్నప్పుడు కానీ సక్సెస్ ఆర్ ఎనీథింగ్ ఫర్ ఎనీ మనకి ఎట్లాంటి కోరికలు ఉన్నా కానీ అవి తీరినప్పుడు మాత్రమే మనం ఒక తృప్తికరమైన జీవితాన్ని జీవిస్తాము అన్న ఆలోచన అన్న భావనతో మనం బ్రతుకుతూ ఉంటాము
సేమ్ థింగ్ మెంటల్గా కూడా అట్లాంటి ఫీలింగ్సే వస్తాయి. దిస్ ఇస్ అ సర్చ్ ఆఫ్ ఫర్ సాల్వేషన్ ఫ్రమ్ ఎ స్టేట్ ఆఫ్ అన్సాటిస్ఫాక్టరీనెస్ ఆర్ ఇన్సఫిషియన్సీ. సో ఈ తృప్తి అనేది మనకు రావడానికి వస్తుంది అని ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే ఇప్పుడు మనము తృప్తిగా లేము కాబట్టి. ఎందుకు లేము అంటే ఈ ఈ రోజు ఇప్పుడు ఈ క్షణంలో సాధించిన సక్సెస్ లైక్ మేబీ నిన్న మొన్న కావచ్చు ఆర్ లాస్ట్ ఇయర్ కావచ్చు, అప్పుడు కూడా సక్సెస్గా లేము ఆల్రెడీ, సారీ అప్పుడు కూడా హ్యాపీనెస్గా లేము, ఇంకా ముందు వస్తుంది అని ఈ రోజు వరకు మనం వెయిట్ చేసి ఉన్నాము. అంటే ఈ ప్రజెంట్ డే 22 జనవరి వరకు వెయిట్ చేసి ఈరోజు అంటే నెక్స్ట్ వస్తుంది అనేసి. సో ఈవెన్ ఈనాటికి కూడా మనం సాటిస్ఫాక్టరీగా లేము. ఇంకా ఏదో ఎక్కడో దేనికోసమో వెయిట్ చేస్తున్నాం అనమాట. సాటిస్ఫాక్షన్ వస్తుంది, తృప్తి దొరుకుతుంది, ఆర్ నాకు ఒక ఒక పీక్ స్టేజ్కి వెళ్ళి నేను ఒకటి సాధిస్తాను, అప్పుడు నాకు చాలా సక్సెస్ వస్తుంది అనేసి. సో ఇట్లాంటి మనము పోస్ట్పోన్మెంట్ మనం చేస్తూ ఉన్నాం. దో మనకు ఆ పాయింట్కి వచ్చిన ఈరోజు మేబీ నేను నిన్న ఒక షాపింగ్ చేసుకున్నాను. నాకేదైతే నా దగ్గర లేవో దాని గురించి వెళ్ళి కొనుక్కున్నాను. నాకు దొరికినాయి. ఆ వస్తువు నా దగ్గరుంది. బట్ మళ్ళీ నేను నిన్నటి వరకే తృప్తి అన్నమాట. ఆ కొన్న టైంకి తృప్తి. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటేదో కావాలి అన్న కోరిక. సో, నా సాటిస్ఫాక్షన్ అనేది ఒక హై ఆహ్, పొజిషన్‌కి వెళ్ళినా నిన్న, నేను ఇంత డబ్బులు ఖర్చు చేసిన, ఇంత షాపింగ్ చేసుకున్నా అని ఒక సాటిస్ఫాక్షన్ ఉన్నా, ఇంకా ఏదో తీరని లోటుతో మళ్ళీ ప్రొద్దున నేను స్టార్ట్ చేస్తాను. నా దగ్గర ఇది లేదని, లేకపోతే దాని గురించి ఆలోచించడము, ఉన్న దాని గురించి సంతోషించకపోవడము, ఇంకా ఏదో వెలితి చూసుకోవడం నాలో నేను, అనేది ఇంకా జరుగుతూనే ఉందన్నమాట. సో, ఇది ఆహ్, మనకు ఫిజికల్‌గా కావచ్చు ఆర్ మెంటల్‌గా మనం నేము, సక్సెస్, ఫేము ఆర్ ఎట్లాంటి సాటిస్ఫాక్షన్ దొరికినా కానీ అది కొంచెం కొన్ కొద్ది సమయం వరకే మనం నిలుపుకోగలుగుతున్నామనమాట. తర్వాత మళ్ళీ వెతుకుతూ ఉన్నాము దాని గురించి. When I obtain this or I am free of that, then I'll be okay. This is the unconscious mindset that creates of the illusion of salvation in the future. సో ఇది మనము ఆహ్, అంటే ఇంకా మనం భ్రమలో బ్రతుకుతున్నామనమాట. ఇంకా వస్తుంది, ఇంకా ఏదో జరుగుతుంది. అప్పుడు కానీ నాకిది తృప్తి రాదు అన్న ఒక చిన్న స్టేట్మెంట్‌తోని ఇంకా మనము ముందుకెళ్తానే ఉన్నాం. కానీ ఒక పాయింట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దగ్గర ఒక విముక్తి దొరికింది మన లైఫ్‌కి. ఇప్పుడు సాటిస్ఫాక్షన్‌గా ఉన్నాము. ఒక సంపూర్ణత చేకూరుకుంది నా లైఫ్‌కి అని ఎక్కడా మనము ఆగట్లేదన్నమాట. ఇంకా ఏదో వెతుకుతూనే ఉన్నాము. ఎక్కడ ఫ్యూచర్‌లో గానీ, నెక్స్ట్ వచ్చే టైంలో కానీ చూస్తూ ఉన్నాము. సార్ ఏమన్నా యాడ్ చేస్తారా? నిజంచాలి దీన్ని. అంటే కోరికలు ఏమవుతున్నాయంటే ఒకటి తీరితే ఇంకొకటి మళ్ళీ పుట్టుకొస్తూ ఉంటది. అది ఏం చెప్తారంటే కోరికలు అనంతాలు. ఒక కోరిక తీరగానే ఇంకొక కోరిక మళ్ళీ మొదలవుతూ ఉంటది. కాబట్టి మనం ఈ కోరికను రాకుండా ఆపగలిగితే అప్పుడు మనము ఆయన చెప్పిన దానికి రీచ్ అవ్వగలుగుతాము. మనమేమో నిన్న కొన్నాము, ఈరోజు ఇంకొక కోరిక వస్తుంది. ఈరోజు ఆ కోరిక తీరకపోతే బాధేస్తుంది. అది తీరేదాకా ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఏం చేయాలంటే కోరికల్ని రానీయకుండా ఆపుకోగలగాలి. ఎలా ఆపుకోగలగాలంటే దానికి మనము సాధన చేసి ఈ ఈ ఎన్ని కోరికలు తీరినా మళ్ళీ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ కోరికలు మనకి వ్యర్థము. మన జీవితం ఈ కోరికలను తీర్చుకోవడానికి కాదు. మనము భగవంతుని యొక్క మార్గం తెలుసుకొని ఆ మార్గంలో ముందుకెళ్ళడానికే అన్నట్టుగా మనము చివరిగా ప్రయత్నం చేస్తే అంటే ముందు ఇందాక చెప్పాం కదా! సార్ చెప్పారు. కామిగాని వాడు మోక్షగామి కాలేడన్నట్టు ముందు మనం ఈ కోరికలన్నీ తీర్చుకుంటూ వెళ్ళి ఒకానొక స్టేజ్‌లో ఆ కోరికల మీద మనకే విరక్తి కలిగిపోయిద్దనమాట. అప్పుడు మనము ఈ ఎన్‌లైట్‌మెంట్ కోసము ప్రయత్నం చేస్తాం. సో, ఈ ఆలోచనలన్నీ ఏంటంటే, మన అన్‌కాన్షియస్ మైండ్ చేసే ఆహ్, ఆలోచనలనమాట. ఒక కాన్షియస్ తెలియని మైండ్ యాహ్! తెలియనితనం, అమాయకత్వంలో మనం దీన్ని తెలియనితనం అన్నీ అన్నమాట. అవును. ఒక అందుకనే రజనీష్ ఫార్ములా అజ్ఞానులు చేసే పద్ధతి ఇది. యాహ్! సార్ ప్లీజ్ చెప్పండి. రజనీష్ చెప్పాను పూనాలో స్వామి ఉండే ఒక ఆశ్రమం ఉండేది, రజనీష్ ఆశ్రమం అని.
ఆయన సాల్వేషన్ త్రూ సెక్స్ వాళ్ళ పాలసీ అది. సాల్వేషన్ త్రూ సెక్స్ అన్నమాట. అక్కడికి చిరాకు విసుగు పుట్టేసి ఇదే జీవితం ఇంతేనా అని, ఇప్పుడు ఎట్లయితే బుద్ధుడి దగ్గరికి వచ్చేటప్పటికి యశోదర ఏదో చెప్పేసింది అని చెప్పి ఆయన వెళ్ళిపోయి బయటికి అక్కడి నుంచి ఎట్లా మోక్షాన్ని లేదా ఈ ఎన్లైటన్మెంట్ ఎలా సాధించాడో అట్లాగే ఇది కూడా ఆయన ఆశ్రమంలోకి వెళ్తే ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా సరే అది సెక్స్ అని కాదు, లేకపోతే తాగటం అని కాదు, ఇంకోటి అని కాదు, ఇంకోటి దాంట్లో నువ్వు పీక్స్కి వెళ్ళిపోతే దాని మీద విరక్తి పుడుతుంది. మనం 4 రోజులు స్వీట్లు తిన్నాం అనుకోండి, ఏమవుతుంది మన పరిస్థితి ఏంటి? ఏదో హెల్త్ ప్రాబ్లం వస్తుంది, ఇంట్రెస్ట్ పోతుంది, మానేస్తాం. వెంకట ఆర్ పుడుతుంది. మనకు తినబుద్ధి కాదు, ఇక వామిటింగ్ నెక్స్ట్. ఇప్పుడు మీరు చూడండి, వాళ్ళు వంట చేసిన తర్వాత వాళ్ళు భోజనం చేయరు. అవును సార్, చేసిన తర్వాత ముందు కూడా చేయరు. తినలేకపోతారు. ఏదో ఫార్మాలిటీకి ఇంత 2 మెతుకులు నోట్లు వేసుకుంటారు అంతేగాని అన్ని వండినవి అన్ని ఒక్కటి కూడా వాళ్ళు చూద్దరు. అవును. లాస్ట్ లో సాంబారో లేకపోతే పప్పు లేకపోతే పెరుగు వేసుకుని తినేసి మా ఇంతేనండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి వండింది తినబుద్ధి కాదు. లలిత ఏదో చెప్తాం అనుకో. ఆ, అంతే సార్, కరెక్టే అండి. మీరు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో అదే ఓషో గారిదే చిన్నారుల జీవితం కోసం అని ఒక బుక్ చదివానంట. పిల్లల్ని అన్ని స్టక్ చేస్తాము కానీ పిల్లలు గౌరవించాలి, ఇది కూడా చెప్పారు ఈ పాయింట్. యూత్ ఉంటారు కదా, వాళ్ళని మనం స్టక్ చేస్తాం, అది తప్పు ఇది ఒప్పు అని. కానీ వాళ్ళు ఫుల్ ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒక 20 మెంబర్స్ తో వాళ్ళు సరదాగా ఎంజాయ్ చేస్తారు, చూస్తారు. 21 నెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వైపు వాళ్ళు చూడరు, అసలు ఆ థాట్ కూడా వాళ్ళకు ఉండదు. మనం ఎప్పుడైతే స్టక్ చేస్తూ అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఇది మంచిది కాదు, అది మంచిది అని ఎప్పుడైతే స్టక్ చేస్తామో వాళ్ళు ఇంకా అటువైపు చూస్తూ ఉంటారు అన్నట్టు. అలాగే టర్న్ అవుతారు. కానీ మనం ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు అసలు అది ఏంటి అనేది అక్కడ వాళ్ళు స్టక్ అవసరం అవసరం లేదు, దాని వైపు పట్టించుకోరు. వాళ్ళ క్యాజువల్ లైఫ్ జర్నీ వాళ్ళు చేసేస్తారు అన్నట్టు రాశారన్నమాట పాయింట్ కూడా ఆయన. కరెక్ట్. కానీ ఇది ఏదైనా సరే ఇప్పుడు నేనే చెప్తాను నా ఎగ్జాంపుల్ ఎవరో నేను చెప్పాను కదా నాన్ వెజిటేరియన్ ఎందుకు మానేశాను అనేది. అది చూసి విరక్తి పెట్టి ఇది దీనికోసం ఆయన ఎంత పాటుపడింది అని చెప్పి తిని మానేసి అది ఏదైనా కానీ దాంట్లో నుంచే విరక్తి రావాలి. ఆ విరక్తి అనేది వచ్చినప్పుడు మోక్షానికి మార్గం తేలిపోవద్దు అనమాట. ఇప్పుడు దాకా మనం ఏమనుకుంటున్నాం అంటే అమాయకత్వంతో తెలియనితనంతో ఈ ఐహికమైనటువంటి బంధాలు లేకపోతే ఐహికమైనటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో ఇవే మొత్తం పరమార్థం, ఇవి సాధిస్తే చాలు మనం ఇంకా జీవితంలో మోక్షం వచ్చినట్టు అని చెప్పి మనం అనుకుంటా ఉన్నాము. కానీ అది కాదు. ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ ఫీలింగ్స్, హ్యాపీనెస్ ఇవన్నీ ఏమి ఉండవు మనకి అని చెప్పి దానికోసం ఇది. యా, నెక్స్ట్ ఫిజికల్ పారాగ్రాఫ్ ప్రెషర్, ఏముంది సార్? సైకలాజికల్ ప్రెషర్ ఇవన్నీ రకరకాల విషయాలు ఉంటాయి. అవన్నిటిని మనం అనుభవించి దీన్నే పరిపూర్ణ జీవితం అని అనుకోవడానికి కాదు. అనుకుంటారు తెలియని వాళ్ళ అమాయకులు అని చెప్పి. నెక్స్ట్. The true salvation is fulfillment, peace, life in all its fullness. It is to be who you are, to feel within you the good that has no opposite, the joy of being that depends on nothing outside itself. It is felt not as a passing experience but as an abiding pleasure, abiding presence in theistic language. It is to know God not as something outside you but as your own innermost essence. True salvation is to know yourself as an imparable part of the timeless and formless one life from which all the exists devises its being. సార్ థైస్థెటిక్ అంటే నేను వెతుకుతున్నాను థైస్థెటిక్ మీనింగ్.
So, true salvation is fulfillment, peace, life in all its fullness. సో సాల్వేషన్ మళ్ళీ విముక్తి ఆర్ మన సంతృప్తికరమైన జీవితము అదంతా ఏంటి అంటే ఫుల్ఫిల్మెంట్ ఆర్ ఒక ప్రశాంతతమైన జీవితం పొందడం కానీ ఒక సంపూర్ణత అంటే చేర్చుకోవడం కానీ ఆర్ సంపూర్ణతను ఫీల్ కావడం కానీ ఆర్ లైఫ్ని ఒక పీక్ స్టేజ్ వరకు అన్నీ ఎంజాయ్ చేయడం కానీ అది ట్రూ సాల్వేషన్ అంటే అది నిజమైన విముక్తి అని మన డెఫినేషన్. ఇట్ ఈస్ టు బీ హూ ఆర్ యూ, టు ఫీల్ విత్ ఇన్ యూ ద గుడ్ దట్ హ్యాస్ నో ఆపోజిట్, ద జాయ్ ఆఫ్ బీయింగ్ దట్ డిపెండ్స్ ఆన్ నథింగ్ అవుట్ సైడ్ ఇట్ సెల్ఫ్. సో మళ్ళీ సాల్వేషన్ అంటే ఏంటి అంటే మనం ఏంటి, మనం ఎట్లా ఫీల్ అవుతున్నాము. విముక్తి ఇప్పుడు మనం తను చెప్పినట్టు విముక్తి ఎక్కడో లేదు. ఈ సంపూర్ణ అంటే ఈ ఎన్లైటన్మెంట్ అనేది ఎక్కడో లేదు, నీ దగ్గరే ఉంది, ఇప్పుడే ఉంది, ఇక్కడే ఉంది అని చెప్పినట్టు మనం ఏంటి, మనలో ఉంది, మనలో ఉన్న మంచితనమే మన విముక్తికి అర్థం ఆర్ మన ఎన్లైట్మెంట్కి సోపానం అన్నమాట. ద జాయ్ ఆఫ్ బీయింగ్ దట్ డిపెండ్స్ ఆన్ నథింగ్ అవుట్ సైడ్ ఇట్ సెల్ఫ్. సో అది ఎక్కడా బయట లేదు, మనలోనే ఉంది. అది మనం కనుక్కున్న నాడు ఆ ఎన్లైటన్మెంట్ అనేది మనకు దొరుకుతుంది. ఇట్ ఈస్ ఫెల్ట్ నాట్ యాజ్ పాసింగ్ ఎక్స్పీరియన్స్ బట్ యాజ్ అన్ అబైడింగ్ ప్రెజెన్స్. సో ఈ ఎక్స్పీరియన్స్ పొందితే ఆర్ ఇలాంటి సందర్భం వస్తే మనకు రానున్న ఎక్స్పీరియన్సెస్లో ఆ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే తప్ప మనకు ఆ మోక్షం రాదు అన్న దాంట్లో కాదు. ఇప్పుడు పర్టికులర్గా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఏ ఎక్స్పీరియన్స్ అయినా కానీ దాంట్లోనే ఆ మోక్షం ఉంది. అంటే ఇప్పుడున్న మీ సిచ్యువేషన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలిగితే ఆర్ దాన్ని నిజంగా మీ మనసు నుంచి ఫీల్ కాగలిగితే అదే మీ మోక్షం, అదే మీ పరిపూర్ణత. అక్కడే మీరు విముక్తి పొందుతారు. అంటే ఐ మీన్ అక్కడ మీరు ఆ పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకొని మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా పర్టికులర్ టైమింగ్లో ఈ పర్టికులర్ టైమింగ్ మీరు ఎక్కడ ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నాను గుజరాత్లో, ఈ టైమింగ్కి ఇక్కడే ఉన్నాను ఆర్ ఈ పని చేస్తున్నాను అన్నప్పుడు అక్కడ మనం మన మైండ్, మన బాడీ అన్నీ పెట్టగలిగి ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకోగలిగితే సో దట్ ఈస్ అదే అదే మన మోక్షానికి దారి అనమాట. ఆర్ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడే ఇక్కడ ఉండి నేను ఏదో పాస్ట్లో ఉండడం కానీ హైదరాబాద్లో ఉండడం కానీ నా మైండ్ ఆర్ నేను ఫర్దర్గా రేపు పొద్దున ఎక్కడికి వెళ్తానో దాని గురించి ఆలోచించడం కానీ కాకుండా మన పీస్ అనేది, మన సంతృప్తికరమైన జీవితం అనేది ఎక్కడో లేదు, ఈ ప్రస్తుత క్షణంలోనే ఉందన్నమాట. సో అలాంటిది మనం ఒడిసి పట్టుకోగలిగితే ఆ తృప్తి అనేది మనం అనుభవించగలుగుతాము. బట్ స్టిల్ మళ్ళీ మన మైండ్ అనేది ఒక దగ్గర పెట్టలేని నాడు అసంతృప్తికరమైన జీవితం అట్లాగే నడుస్తూ ఉంటుందన్నమాట. ఏ టైంకి కూడా మనము సాటిస్ఫైగా లైఫ్ని లీడ్ చేయలేకుండా ఉంటాము ఒకవేళ అలాంటి మైండ్ సెట్తో ఉంటే. It is, yeah, in the aesthetic language, it is to know God not as something outside you, but as your own innermost essence. సో అంటే మనకు తెలిసిన సోషల్ లైఫ్లో కానీ మనం మన స్పిరిచువల్ లాంగ్వేజ్ మనకు ఆధ్యాత్మికంగా అనుకుంటే కానీ భగవంతుని తెలుసుకోవడం అనేది మళ్ళీ ఇక్కడికి వెళ్తే ఇక్కడ భగవంతుడు ఉంటారు ఆర్ భగవంతుని తెలుసుకోవడానికి తిరుపతి వరకు వెళ్ళాలి ఆర్ మనకు ఉన్న బిలీఫ్స్ మనం ఎక్కడ వరకు వెళ్ళాలి అనేది మళ్ళీ భగవంతుడు అనేది ఎక్కడా లేడు, మనలోనే ఉన్నారు. మన ఇన్నర్ మోస్ట్ ఎసెన్స్ మనలోని మనం తెలుసుకోగలిగితే ఆ భగవంతుడిని మనం అక్కడే చూడొచ్చు, మనలోనే చూడొచ్చు, ఇక్కడే చూడొచ్చు అనమాట. ట్రూ సాల్వేషన్ ఈజ్ టు నో యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఇన్సెపరబుల్ పార్ట్ ఆఫ్ ద టైమ్లెస్ ఆర్ ఫార్మ్లెస్ వన్. మళ్ళీ తను అదే రిపిటేటివ్గా అదే వర్డ్స్ డిఫరెంట్గా చెప్తున్నారు. ట్రూ సాల్వేషన్, నిజమైన విముక్తి, నిజమైన సంతృప్తికరమైన జీవితం కానీ ఆ ఎన్లైటన్మెంట్ అని కానీ మీ నుంచి దూరంగా లేదు, మీ నుంచి ఎక్కడో వేరే మనుషుల్లో కానీ వేరే ప్లేస్లో కానీ వచ్చే ఫ్యూచర్ టైమింగ్స్లో కానీ ఎక్కడా లేదన్నమాట. అది దానికి ఎలాంటి రూపం కానీ ఎలాంటి ఒక డెఫినేషన్ కానీ ఎక్కడా లేదు, మీలో ఇప్పుడు ఇక్కడే ఉంది. వన్ లైఫ్ ఫార్మ్ విచ్ ఆల్ దట్ ఎగ్జిస్ట్ డిరైవ్స్ ఇట్స్ బీయింగ్. Formless one life, okay. Timeless and formless one life from
విచ్ ఆల్ దట్ ఎగ్జిస్ట్ డిరైవ్స్ ఇట్స్ బీయింగ్. సో మన ఉనికి, మన మనం ఇక్కడ ఉన్నాము ఆర్ మనం ఏంటి ఇక్కడ ఈ ఉనికి తెలుసుకున్న నాడు ఫార్మ్లెస్ వన్ లైఫ్ అంటే మనకు ఏదైతే మనము ఆమ్, ఒక అర్థం పెట్టుకున్నాము ఆర్ ఒక రూపం ఇచ్చి కూర్చున్నాము, లైక్ రేపటి రూపం అని కానీ వచ్చే టైంలో కానీ అలాంటి రూపం అనేది లేకుండా ఈ క్షణాన్ని ఇక్కడ ఈ ఉనికిని మీరు ఆ, తెలుసుకున్న నాడు ఆ సాల్వేషన్ అనేది మీకు దొరుకుతుంది, ఆ విముక్తి, ఆ ఎన్లైటన్మెంట్ అనేది మీకు కలుగుతుంది. నిరాకారమైనటువంటిది. ఫార్మ్లెస్ వన్ లైఫ్. ఓకే, చెప్పండి సార్. మీరు ఫుల్ లాగిచేస్తున్నారు, ఫుల్ ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఇంకేమైనా యాడ్ చేస్తారేమో అని. రవీనా, నువ్వు చెప్పటం కంప్లీట్ అయిపోతే ఉమ్. అది ఇది ఏదైతే టాపిక్ అయిపోయిందా? ఉన్నాయి కదా, ఈసారి సార్ టాపిక్ చెప్తారు అని అన్నారు కదా, ఎవరెవరు ఎవరిలా చెప్పారని. అదే 3 days టాపిక్ గురించి చెప్తానన్నారు కదా సార్. వినండి, విన్నాను అని చెప్పాను నేను అంతే. అదే వీలైతే అడిగారు వినండి అని లాస్ట్ లో చెప్పాను. క్వశ్చన్, ఎవరు బాగా చెప్పారు అని అడిగితే చెప్తాము నేను అని. అడగలేదు, మీరు అడిగారు ఆ నేను ప్రశ్న. అడిగాను, నేనే అడిగాను ఎవరు బాగా చెప్పారని. తర్వాత నాకు డౌట్ వచ్చింది, అసలు టాపిక్ కి రిలేటెడ్ మాట్లాడామా ఏదో మాట్లాడేశామా. ఉమ్. అదే అందుకే అంటున్నాను కదా సార్, మీరు చెప్పండి, మీరు ఏమి ఫైండింగ్స్ ఏమి ఉన్నాయి సార్? ఫైండింగ్స్ ఏమి ఉండవు. ఇక్కడ ఇందులో ఒకటి ఏంటంటే వాట్ ఈజ్ రైట్ రాంగ్ అనేది ఉండదు. ఎవరి అభిప్రాయం వారిది. మనకు ఒకే విషయాన్ని ఒక్కొక్కరు వాళ్ళకి తెలిసిన భాషలో వాళ్ళకి తెలిసిన అర్థంలో చెప్తారు అంతే. అందుకే ఒకసారి వినండి అని ఉంది. వీలైతే జస్ట్ హ్యావ్ టైం ఒకసారి వినండి. వింటే మనం ఏం మాట్లాడాం ఇప్పుడు నేను నిన్న వింటూ వింటూ నాకు నాలో నేనే నవ్వుకుంటా ఉన్నా. ఓ కొన్ని ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు కొన్ని మిస్ అవుతుంటాం. నేను ఒకసారి ఇద్దరు ముగ్గురు మాట్లాడేటప్పుడు కొన్ని పాయింట్లు కొన్ని వింటూ మిస్ అవుతాం. ఒకటి గట్టిగా మాట్లాడేవాళ్ళు దీని ప్రతిలాత ఇంకోటి అట్లా అవన్నీ నేను వింటూ మళ్ళీ ఇవన్నీ మాట్లాడారు, నేను కొన్ని మిస్ అయ్యానమాట నేను అనిపించింది అనమాట. వినలేదనమాట నేను అని చెప్పేసి. అట్లాగే ఒక్కొక్కరు ఒక్కొక్క దీనికి సంబంధం మన అసలు టాపిక్ సంబంధం మాట్లాడామా, ఏం మాట్లాడలేదు. అందులో యూ విల్ రియలైజ్ వన్స్ మనం మాట్లాడిన దాన్ని మళ్ళీ మనం విన్నప్పుడు మనకు అర్థం అవుతుంది మనం ఏం మాట్లాడాము. ఇప్పుడేమవుతుందంటే స్పాంటేనియస్ గా మనం మాట్లాడతాం. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఒరేటరీ. మనకి Yes, sir. ఇక్కడి నుంచి ఏది వస్తే అర్థమైన దాన్ని బట్టి మనసులో పెట్టుకుని దాన్ని టక్కగా మాట్లాడేస్తాం. బట్ వెన్ యూ హియర్ ఇట్ అగైన్, మళ్ళీ కనుక మనం వింటే అప్పుడు మనకు అర్థం అవుతుంది అనమాట. అదేంటి మనం ఇది మాట్లాడాము, అది కదా, లేకపోతే అదేంటి వాళ్ళు ఇట్లా మాట్లాడారు, ఇది కదా అని సంథింగ్ యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ ఫీలింగ్. లిజనింగ్ అండ్ హియరింగ్ బోత్ ఆర్ డిఫరెంట్. అది కూడా చూడండి అండి, కళ్ళతో చదివేస్తాము, మనసుతో చదువుతాము, అలాగే వింటాము, పైన వింటాము. నిన్ను మొత్తం ఆల్మోస్ట్ 3 hours వింటా ఉన్నాను. అంతే కదా. శ్రీలత చెప్పలేదు అనుకుంటాను, నిన్న డాలీ పక్కన ఉందని చెప్పి వదిలేసాను. అంతవరకు కొంచెం అదే ఈ రిలేషన్షిప్ దాని గురించి ఏదో మాట్లాడి వదిలేశారు. వచ్చారా? వచ్చారు. ఇంకా అందరు చెప్పినట్టేనా? ప్రభావతి చెప్పిందా? లేదు సుకన్య, చెప్పలేదు. ఏంటి ఇన్ని రోజులు అడిగించుకుంటున్నారు? ప్రభావతి గారు రాలేదు ఆవిడ, వచ్చారుగా, ఇప్పుడు వచ్చారు. నిన్న కూడా వచ్చారు, మనం అడిగినట్టున్నాం నిన్న ప్రభావతి గారు. నిన్న కూడా వచ్చింది ఇవాళ కూడా వచ్చింది. శ్రీలత, ప్రభావతి. ఇంకా అందరు చెప్పినట్టేనా? కోటు రమాదేవి, జి రమాదేవి చెప్తారా ఏం లేదా? డాక్టర్ గారు, డాక్టర్ గుప్తా, డాక్టర్ రమాదేవి గారు. అరుణ మేడం కూడా చెప్పలేదు అనుకుంటా. నన్ను పిలిచారు. జై శ్రీరామ్. భలే ఉంటది డాక్టర్ గారు, ప్లీజ్ మిమ్మల్ని పిలిచారు.
3 అలా డేస్ నుంచి రే జరుగుతున్న టాపిక్ గురించి రేపు మీరేమన్నా మాట్లాడతాను, చెప్తారేమో. రేపు మాట్లాడతాను. కొంచెం బిజీ. సారీ. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. అర్ణకర్ణం ఆంటీ మీరు అన్నకారం చెప్పేశారా? అంటే చెప్పేశారు కదా. ఆ, ఒక్క చెప్పారు. మాటలో చెప్పేశారు మేడం, ఒక్క మాటలో చెప్పేశారు. పొలిటికల్ లీడర్స్ అలానే ఉంటారు. ఎవరి 1 లైన్ ఎవరేమన్నా స్టేట్మెంట్ అనుకో ఇచ్చేస్తారు. ఎవరేమన్నా అనుకోనియండి, నేను ఇలాగే ఉంటాను. ఆ లైఫ్ నాది. ఇంకా ఎవరో నా ఏదో లైఫ్ అది నాది. అనుకోవాలని చెప్పి నేను బతకను అట్లా. మా ఇంట్లో కూడా జరుగుతుంది. ఎవరన్నా ఒకళ్ళ మాట ఒక గురువుని పెట్టుకొని ఫాలో అవ్వు అని. నాది నేనే ఇన్ను. ఇంకెవరిదైనా ఎందుకు వినాలి? ఇంకెన్నాళ్ళు చెప్పి నడుస్తా ఉంటావు ఇట్లా నువ్వు అంటూ ఉంటారు. శ్రీలత గౌట్, సక్సెస్ఫుల్ శ్రీలత, శ్రేయా సిఇఓ. ఇంతకన్నా నాకు పేర్లు తెలియదు. బిజీగా అన్నట్టుంది. డాలీ దగ్గర ఏమైనా ఉందేమో తెలియదు. ఓకే, ఈ రోజు దానికి ఏమైనా యాడ్ చేస్తారా సార్? ఈ రోజు క్లాస్ ప్రవీణ కొంచెం ఫాస్ట్ ప్రవీణ అప్ మేడం అవుతుంది. ప్రవీణ మేడం ఎక్కడ చోటు ఇవ్వట్లేదు. ఆ, కొంచెం ఫాస్ట్ గా కూడా అనిపిస్తుంది సార్ ఇవాళ నాకు. నాకే అనిపించిందా అందరికీ ఉందో తెలియదు. నాలాంటి వాళ్ళకి సగమే అప్లో మిస్ అవ్వకుండా ఉంటాం. ఇంకా ఎంత ఉంది సార్ ఇది బుక్? ఎన్నో పేజీ దగ్గరకు వచ్చాం. పేజ్ నెంబర్ ఎంత ప్రవీణ ఇక్కడ అయితే? రావట్లేదు, ఇందులో పేజ్ నెంబర్ 140. రావట్లేదు. సార్ షేర్ చేసిన దాంట్లో అయితే పేజ్ నెంబర్ వస్తుంది. ఇది 146, కంప్లీట్ ఎన్ని ఉన్నాయి? 235 అనుకో. ఒక్క నిమిషం. ఇంకా 100 ఉన్నాయా? అని మీరు ఇంకా ఉందంటే ఎక్కడ చదివింది ఎక్కడ అసలు? 229. అంతేలేండి సార్. ఇంకా 80 మేము ఒక పేజీలు. 10 రోజులు సెలవులు తీసుకున్నా, అది 8th లెసన్ దగ్గరే ఉన్నాం. మ్యాజిక్ బుక్. కొన్ని 3 రోజులు మనం దీని కింద వెళ్ళిపోయింది. 3 రోజులకు మొన్న పవర్ ఆఫ్ నౌకి అయితే మర్నాడు 3. మొదలెట్టాం. పండగ 3 రోజులు సెలవులు, ఒక టాపిక్ గురించి 3 రోజులు. ఎక్కువ మనకి లేకపోతే పర్లేదులే. దాని మీద లేకపోతే మన ఇదే ఉండదు. వాళ్ళు నోరు తెరవటమే, మనం ఇద్దరం ముత్యాలు ఏరుకుంటామేమో అన్న భయంగా ఉంటుంది. మీరు న్యూస్ వీడి పొలాల్లో ఎక్కడ వేసేస్తారు అని. సార్ మీరు ఈసారి పచ్చళ్ళు పెట్టే వీడియో రీల్ చేయండి సార్. రమాదేవిని పిలుద్దాం. ఎవరిని? డాక్టర్ రమాదేవిని పిలుద్దాం, రీల్ చేస్తుంది. నిన్న ఓకే అయిపోయిందని రికార్డింగ్ అయిపోయినా. మీరు షేరింగ్స్ దీని గురించి యాడ్ చేస్తారేమన్నా? మీదైతే అయిపోద్ది. అదే చెప్పాను, ప్రవీణ మేడం నాకు ఎక్కడ సంధి ఇవ్వట్లేదు అని చెప్పింది. అంటే మొత్తం చెప్పేశారా? ఏదో మిస్సింగ్ అంటుంది సార్ సుకన్య. అంటే తనకి ఎక్కడ ఫాస్ట్గా వెళ్ళాం, ఏదైనా మిస్ అయిపోయినామేమో, దాన్ని కవర్ కొంచెం చేయండి కిందకి అని. రండి, మీరు అక్కడ ఆ పేజీలో లేరు. ఓకే. 146 పేజ్ నెంబర్ టైప్ చేస్తే వెళ్తా అనుకుందా? 126 దగ్గరికి ఉన్నావు నువ్వు. 124 లో ఉన్నట్టున్నాం మనం. 124 146 ఇక్కడ నాకు ఇది 122 అని చూపిస్తా. 144 144 వచ్చేసింది 146. వచ్చింది. ఇప్పుడు ఏమో ఈ మాట్లాడినవన్నీ కూడా నిన్న మనం ఈ రికార్డింగ్ లో వచ్చేస్తున్నాయి. Yes. సో సాల్వేషన్ అనేది మనకు సామాన్య మానవుడికి, ఇప్పుడు మనకి ఒక రేమాండ్స్ అడ్వర్టైజ్మెంట్, ది కంప్లీట్ మ్యాన్ అని చెప్పి సింగానియా గురించి. సరే, ఇప్పుడు పాపం ఏదో కష్టాల్లో పడ్డాడు, వాళ్ళ అబ్బాయి బయటకు పంపించేసాడు, ఇల్లు వాకిలు ఎక్కడ ఉన్నాడో వేరే విషయం అనుకోండి. ఆయన అడ్వర్టైజ్మెంట్ లో ఫుల్ పేజీలో ఆయన పేరు వేసేవాడు, ది కంప్లీట్ మ్యాన్ అని చెప్పి, రేమాండ్ సూట్ వేసి అన్ని వేసి, అంటే జీవితంలో అన్ని సాధించాడు అని చెప్పేదాన్ని ఫుల్ఫిల్మెంట్ అనే దాని గురించి చెప్తాను. మా ట్రూ బట్టలు వేసుకుంటే సాల్వేషన్ కానీ ఆ ఫుల్ఫిల్మెంట్ రాదన్నట్టు. ట్రూ సాల్వేషన్ ఇస్ ఫుల్ఫిల్మెంట్, పీస్, లైఫ్ ఇన్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్. ఫుల్ఫిల్మెంట్ అనేది ట్రూ సాల్వేషన్ ఏంటంటే
పూర్తిగా అన్ని మనకు అప్పచెప్పిన పనులు లేకపోతే మనకున్న పనులన్నీ పూర్తి చేసుకుని తర్వాత మన ప్రశాంతంగా ఉండి అక్కడి నుంచి జీవితాన్ని దాని యొక్క పూర్తి అర్థంలో జీవించటం అనేది ట్రూ సాల్వేషన్. అంటే మోక్షం అంటే తర్వాత వచ్చేది. మోక్షాన్ని ఇక్కడే కూడా అనుభవించవచ్చు మనం. ఎలా అంటే మొత్తం అన్ని పూర్తి చేసాము, నా నా నేను అనుకున్నవన్నీ, నా గోల్స్ అనుకోండి, లక్ష్యాలు అనుకోండి, కుటుంబం అనుకోండి, ఏదైనా అనుకోండి, అవన్నీ నేను ఇక నేను చేయటానికి ఏంటో ఏం మిగలలేదు. కాబట్టి అదే ఆ డ్యూటీ అయిపోయింది. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాము, పీస్ఫుల్గా ఉన్నాము, లైఫ్ అయిపోయింది. జీవితంలో నేను సాధించాల్సింది ఏం లేదు. ఉన్న కొద్ది రోజులు కొద్ది క్షణాలు ఏదైనా ఉందో అది దాని గురించి మనం ఆలోచన ఇక ఏది అద్వైతం గురించి, పరమాత్మ గురించి, వాటి గురించి మాట్లాడుకుంటుంటాను అని చెప్పి అనేది ట్రూ సాల్వేషన్ అనమాట. ఇట్ ఈస్ టు బి వేర్ హూ యు ఆర్. ఇప్పుడు మనం అనుకునేది నువ్వెవరు అనేది ఇప్పుడు కనీసం ఇప్పుడు ఈ 60 సంవత్సరాలు 70 సంవత్సరాల జీవితంలో నువ్వెవరు అనేది చూసుకోకపోయినా నీవు ఇవన్నీ పూర్తయిన తర్వాత హూ యు ఆర్, నువ్వెవరు అనేది నువ్వు తెలుసుకో. అండ్ you have to feel within you the good that has no opposite. The joy of being what depends on nothing outside itself. నేను అనేది, బీయింగ్ అనేది, నేను అనేది, ఎరుక అనేది, లేకపోతే ఈ మనిషి మనం అంటే ఆకారంగా ఇది ఏదైనా కానీ నువ్వు ఆపోజిట్, గుడ్కి ఆపోజిట్ బ్యాడ్, అది లేకుండా నీకున్న దాన్ని నువ్వు తీసుకుని నువ్వు కనుక దాన్ని ఫీల్ అవ్వగలిగినట్లయితే బయటకి ఏం లేదు, నథింగ్ అవుట్ సైడ్ ఇట్ సెల్ఫ్, బయట ఏమీ లేదు, అంత నీళ్ళనే ఉంది. ఇట్ ఈస్ ఫెల్ట్ నాట్ యాజ్ ఎ పాసింగ్ ఎక్స్పీరియన్స్. ఒకసారి పైకి జరుపుతారు. But it is not an abiding presence. It is felt not as a passing experience. ఇది కొన్ని మనకు తెలియకుండా జరిగిపోతుంటాయి. దాన్ని పాసింగ్ ఎక్స్పీరియన్స్. మన అనుభవాల్లో కొన్ని మనకి సంబంధం లేకుండానే కొన్ని అనుభవాలు మనకు జరుగుతుంటాయి. అన్ని పాసింగ్ ఎక్స్పీరియన్స్ కాకుండా యాజ్ అన్ అబైడింగ్ ప్రెజెన్స్, మనకు ఎదురుగుండా మన కళ్ళ ముందు ఉన్నదాన్ని కిందగా మనం మనం చూసుకోవాలన్నమాట. ఇన్ ఈస్థెటిక్ సెన్స్, థీస్టిక్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ టు నో గాడ్. మామూలుగా చెప్పింది ఏంటంటే దేవుణ్ణి తెలుసుకోవటం. అలా అనేది అద్వైతమైన భాషలో చెప్పాలంటే, ధార్మికమైన భాషలో చెప్పాలంటే నో గాడ్, దేవుణ్ణి తెలుసుకోవటం అనేది. నాట్ యాజ్ సంథింగ్ అవుట్ సైడ్ యూ, బయట ఎక్కడో ఏదో లేదు, నీ లోపలే ఉంది. యాజ్ యువర్ ఇన్నర్ మోస్ట్ ఎసెన్స్, నీ లోపల అతి ముఖ్యమైన ఆ సారం అంతా నీ దగ్గరే ఉంది, నీ లోపలే ఉంది. True salvation is to know yourself as an inseparable part of the timeless and formless one life. True salvation, నిజమైన మోక్షము అనేది ఇది ఎక్కడో లేదు, నీలోంచి విడిపోయి దూరంగా ఎక్కడో లేదు. ఇట్స్ అన్ ఇన్సెపరబుల్ పార్ట్. మన చెయ్యి, కాలు ఇవన్నీ మన శరీరానికి ఏ విధంగా అతుక్కుపోయి ఉంటాయో, అది విడివిడిగా కావు. అదేవిధంగా ఈ దేవుడు, మోక్షం అనేది, దేవుడు అనేది, లేకపోతే గాడ్ అనేది, మీరు ఏదైనా అంటే అది నిరాకారమైనటువంటి అవస్థలో రూపం అనేది నువ్వు ఏ విధంగా నేర్చుకో. నువ్వు మనం చూసే ఎన్టీ రామారావు కృష్ణుడు రూపం ఇచ్చుకో, లేకపోతే ఎవరో రవివర్మ గారు వేసిన పెయింటింగ్ లాగా వేసుకో, లేకపోతే పికాసో లాగా వేసిన పెయింటింగ్ లాగా వేసుకో, లేకపోతే నీకు నువ్వే ఒక ఆకారాన్ని క్రియేట్ చేసుకో, ఏదైనా చేసుకో. ఆ విధమైనటువంటి ఒక రూపంలో నీలోనే ఉంటుంది, అది నీలోనే ఉంది, నువ్వు అక్కడే చూసుకో. ఆయన ట్రూ సాల్వేషన్ ఇస్ ఎక్కడో లేదు, నీలోనే ఉంది, నువ్వు వెతికి పట్టుకోవటం అనేది అని చెప్పేదాను. చూద్దాం తర్వాత ఎట్లా ఉంది అనేది. ఇక్కడ ఆపేద్దామా? ఎస్ సార్.